ఈ వీడియోలో నేను 3 సింపుల్ స్టెప్స్ ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ గురించి చెప్పబోతున్నాను. ఫేస్బుక్ లో సక్సెస్ కావాలంటే 3 స్టెప్స్ వాడాలి. స్పెషల్ టిప్స్, ఇది వాడినచో మీకు ఫేస్బుక్ లో 100% సక్సెస్ అనేది వస్తుంది. మీరు ఏ ప్రోడక్ట్ అమ్మినా, ఎటువంటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉన్నా కానీ లాంచ్ చేసినప్పుడు మీకు ఇది వాడినచో మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. అయితే ఫస్ట్ టిప్ ఏంటంటే టార్గెట్ యువర్ మార్కెట్. మీ మార్కెట్ని మీరు టార్గెట్ చేయాలి. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారైతే నెట్వర్క్ మార్కెటింగ్ గ్రూప్స్ని, నెట్వర్క్ మార్కెటింగ్ పేజెస్ని, నెట్వర్క్ మార్కెటింగ్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మీరు టార్గెట్ చేయాలి. మీరు సప్లిమెంట్ అమ్ముతున్నారైతే సప్లిమెంట్ గ్రూప్స్ని అక్కడ టార్గెట్ చేయాలి. లేదంటే మీరు ఇంకా ఏదైనా వేరే సబ్జెక్ట్లో ఉన్నారు, ఎడ్యుకేషన్లో ఉన్నారు, ఇంజనీరింగ్లో ఉన్నారు, వేరే సబ్జెక్ట్లో ఉంటే మీ బిజినెస్ దానికి తగ్గట్టుగా ఉంటే మీరు ఆ మార్కెట్ని టార్గెట్ చేయాలి. ఇది ఎందుకు చేయాలి, దీనికి కారణాలు ఏమో ఉన్నాయి. యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారము మీరు టార్గెట్ చేసే మార్కెట్, ఇప్పుడు సపోజ్ చేయండి మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారు, మీ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రోడక్ట్ ఉంది, మీరు లైక్ చేస్తున్నారు కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారు. అలాగే ఆ జనాలు కూడా ఆ నెట్వర్క్ మార్కెటింగ్కి లైక్ చేస్తారు కాబట్టి ఆ నెట్వర్క్ మార్కెటింగ్ గ్రూప్స్లో ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు మీ ప్రోడక్ట్ని నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైనా బిజినెస్ కావచ్చు, లేదంటే మీ నెట్వర్క్ మార్కెటింగ్లో హెల్ప్ చేసేటువంటి ప్రోడక్ట్ అయినా మీరు అక్కడ ప్రెజెంట్ చేసినట్టయితే, వాళ్ళకి చూపించినట్టయితే ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఆల్రెడీ లైకింగ్ ఉంటుంది కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళకి లైకింగ్ ఉంది, వాళ్ళు లైక్ చేస్తున్నారు కాబట్టి మీ ప్రోడక్ట్ కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ప్రోడక్ట్ అమ్ముతున్నారు కానీ ఎడ్యుకేషన్ గ్రూప్స్లో మార్కెటింగ్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఎలా ఉంటుందంటే మనుషుల ఒక స్వభావం, ఒక బిహేవియర్ని చూసినట్టయితే మనుషులు దేన్ని లైక్ చేస్తారు, దాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దానిలో అచీవ్ కావాలని, దానిలో సక్సెస్ కావాలని ఏదైనా కొంటారు. చిన్న ట్రైనింగ్ ఉన్నా, పెద్ద ట్రైనింగ్ ఉన్నా, చిన్న ప్రోడక్ట్ ఉన్నా, పెద్ద ప్రోడక్ట్ ఉన్నా కొంటూ నేర్చుకుంటూ ముందుకెళ్తారు. ఇప్పుడు సపోజ్ చేయండి ఎవరైనా నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారు, ఈ గ్రూప్లో ఫేస్బుక్ గ్రూప్లో ఉన్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఫేస్బుక్ గ్రూప్లో ఉన్నారు. ఆ నెట్వర్క్ మార్కెటింగ్కి తగ్గట్టుగా ఏదైనా నాలెడ్జ్ ఉంది, అది వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు 100% తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ చేయండి మీరు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి బిజినెస్ అక్కడ పెడుతున్నారు, లేదంటే ఏదైనా ప్రోడక్ట్ అక్కడ పెడుతున్నారైతే మీకు 100% రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ టార్గెటింగ్ గ్రూప్స్ని టార్గెట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేసినచో మీకు ఎక్కువ సేల్స్ అనేవి జనరేట్ అవుతాయి, మీకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ అవుతాయి. మీ సొంత వెబ్సైట్ ఉన్నా కానీ మీ వెబ్సైట్లో ప్రోడక్ట్స్ పెట్టిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఏంది, మీ నెట్వర్క్ ప్రోడక్ట్ ఉందా, మీ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో నాలెడ్జ్ ఇచ్చే నాలెడ్జ్ ఉందా, సైకాలజీ నాలెడ్జ్ ఉందా, ఎటువంటి నాలెడ్జ్ ఉంది, ఎటువంటి ప్రోడక్ట్ ఉంది, అటువంటి గ్రూప్స్ని ఫేస్బుక్లో వెతికినప్పుడు అక్కడ మీరు మీ వెబ్సైట్ని పెట్టినట్టయితే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. అయితే మీరు కరెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఎంచుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అనలైజ్ చేయాలి. అనలైజింగ్ చేయాలంటే మీరు ఇప్పుడు ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారు, ఆన్లైన్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారు, మీ ప్రోడక్ట్ సొంతంగా అమ్మాలనుకుంటున్నారు, లేదంటే మీ వెబ్సైట్లో ఎక్కువ మందికి జనాలకి తీసుకురావాలనుకుంటున్నారు. అయితే అటువంటి నిచెస్లో, అటువంటి గ్రూప్స్లో మీరు వెళ్ళేసి అక్కడ చాలా మంది జనాలు కామెంట్స్ చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఆ క్వశ్చన్స్ని ఫాలో కండి. డైలీ బేసిస్ మీద ఫాలో అయినట్టయితే మీకు అక్కడి నుంచి బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మీరు డైలీ కామెంట్స్ చూస్తున్నారు, అక్కడ విజిట్ చేస్తున్నారు ఆ గ్రూప్స్లో, మీకు నాలెడ్జ్ ఉన్న గ్రూప్లో, మీరు అమ్ముతున్న ప్రోడక్ట్స్ నాలెడ్జ్ ఉన్న గ్రూప్లో అక్కడ మీరు వెతుకుతున్నారు, డీటెయిల్స్ చదువుతున్నారు. కాబట్టి మీకు అక్కడ ఏం జరుగుతుందంటే నాలెడ్జ్ అనేది డైలీ బేసిస్ మీద దొరుకుతుంటుంది. కాబట్టి దాన్ని తగ్గట్టుగా మీ ప్రోడక్ట్స్ని తయారు చేసుకోవచ్చు. లేదంటే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, నా ట్రైనింగ్స్లో కూడా నేను చెప్పినాను, ఆ ప్రోడక్ట్స్ డైరెక్ట్లీ మీ ప్రోడక్ట్స్ సొంతం లేకున్నా కానీ వేరే ప్రోడక్ట్స్ అక్కడ నుంచి తీసుకొని ఆన్లైన్లో అఫిలియేట్ ప్రోడక్ట్స్ కానీ వేరే ప్రోడక్ట్స్ కానీ తీసుకొని మీరు ఆ గ్రూప్స్లో పెట్టినట్టయితే, మీ వెబ్సైట్ ద్వారా పెట్టినట్టయితే మీకు అక్కడ బెనిఫిట్ అనేది జరుగుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, నాకు సేల్స్ రావడం లేదంటే సేల్స్ రావడానికి ఈజీ మెథడ్స్ని పాటిస్తే
కరెక్ట్ అనలైజ్ చేస్తే, కరెక్ట్ మార్కెట్ని టార్గెట్ చేస్తే మీకు 100% రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. అయితే మార్కెటింగ్ కరెక్ట్ చేయాలి. ఎవరికి ఏ ప్రోడక్ట్ కావాలో వాళ్ళకి అందజేయాలి. మిగతా వాళ్ళకి మనము ప్రోడక్ట్ని అక్కడ వాళ్ళకి చూపించినా కానీ వాళ్ళు కొనరు, ఎందుకంటే వాళ్ళకి అంత బేసిక్ నీడ్ అనేది ఉండదు. కాబట్టి అనలైజ్ కరెక్ట్ చేయాలి. యాడ్ యువర్ ఫేస్బుక్ URL టు యువర్ సిగ్నేచర్ లైన్ ఫర్ ఆల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అండ్ అదర్. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా పోస్టింగ్ చేస్తున్నారు ఫేస్బుక్ గ్రూప్లో, మీ బిజినెస్ గురించి, మన ప్రోడక్ట్ గురించి పోస్టింగ్ చేస్తున్నప్పుడు అక్కడ కింద వచ్చేసి సిగ్నేచర్ లైన్లో కింద మీ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ కింద అక్కడ మీ URL పెట్టండి. URL అంటే లింక్ పెట్టండి. బిజినెస్ లింక్, వెబ్సైట్ లింక్ పెట్టినట్టయితే జనాలు చదివిన తర్వాత అక్కడ నుంచి మీ ప్రోడక్ట్కి, మీ వెబ్సైట్కి చూడడానికి వస్తారు. దాంతో మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు సైకాలజీ ఎలా ఉంటుందంటే యాక్చువల్లీ చాలా మంది ఏం చేస్తారంటే చదువుతారు, ఏదైనా మీరు పోస్టింగ్ చేస్తే చదువుతారు. చదివిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అంటే అది కూడా మనమే చెప్పాలి. మీరు ఇక్కడ నుంచి ఈ లింక్ని క్లిక్ చేయండి అన్నట్టు మనమే చెప్పాలి. చెప్పలేదనుకోండి వాళ్ళు ఇంకా అక్కడి నుంచి యాక్షన్ తీసుకోరు, చాలా మంది తీసుకోరు. అందుకు మనం అక్కడ గైడ్ చేయాలి, వాళ్ళకి ఈ లింక్ని క్లిక్ చేయండి అన్నట్టు గైడ్ చేయాలి. అట్లా చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది, మీ సేల్స్ పెరుగుతాయి, మీకు ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి.